హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజైతే వంకాయ మజ్జిగ పులుసు ఎలా చేసుకుందామో చూసేద్దాం. నిజంగా ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. రోజు తినేదానికంటే 2 ముద్దలు అయితే ఎక్కువనే తింటాము. ఫస్ట్ నేను ఇక్కడైతే పెద్ద వంకాయని అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా స్లైసెస్ కింద సన్నగా అయితే కోసేసుకున్నాను. కోసుకున్న వాటిని అయితే ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, కర్రీ అయితే చేంజ్ కాకుండా అయితే ఉంటుంది. తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా అయితే రెడీ చేసేసుకొని అది మొత్తము వంకాయ ముక్కలకైతే పట్టించేసేయాలండి. పట్టించిన తర్వాత ఓన్లీ వంకాయలు మగ్గితే చాలు. వాటిని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే కొన్ని ఎక్కువనే పెడతాయి. అవన్నీ తీసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. తాలింపులోనే ఉప్పు, పసుపు అయితే వేసేసుకున్నాను. తర్వాత పెరుగుని తీసుకొని కొంచెం మజ్జిగలా అయితే చేసుకొని మన తాలింపుని అయితే అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకొని ఒక్క 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అవి అనేది అయితే వంకాయలు మెత్తగానే అవుతాయి. తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.